పిఠాపురంలో రాజకీయాలు రోజు రోజుకి చాలా హీట్ ఎక్కుతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన పొత్తుపైన చాలా ప్రభావం పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారన్న విషయాన్ని ప్రకటించినప్పటి నుంచి వర్మ శ్రేణులు పిఠాపురంలో పెద్ద ఎత్తున నానా రచ్చ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ లను దూషిస్తూ అనేక మాటలను కూడా అన్నారు. దీంతో అక్కడి నేత వర్మను పిలిపించి చంద్రబాబు నాయుడు సర్ది చెప్పినా ఒక ఎమ్మెల్సీ మినిస్టర్ పదవి ఇస్తానని హామీ ఇవ్వటంతో జనసేన పార్టీకి మద్దతు ఇస్తానంటూ వెల్లడించారు. ఇప్పటి వరకు బాగానే ఉన్న వర్మ మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ అభిమానులకు కనిపించలేదట. ఈ వ్యాఖ్యలపైన వర్మ తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ పోటీ చేయకుంటే ఆ స్థానం నుంచి నేను టీడీపీ తరపున పోటీ చేస్తానని వర్మ వెల్లడించారు. దీంతో జనసేన నేతలు వర్మను సస్పెండ్ చేయాలని, అతన్ని క్రమశిక్షణలో పెట్టాలని అభిమానులు టీడీపీని రిక్వెస్ట్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే పిఠాపురంలో జనసేన వర్సెస్ టీడీపీ అనేలా కనిపిస్తోంది.